వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్ల భవనం ఏపీ హిస్టరీ క్లాసెస్ చూస్తున్నాం. గత క్లాస్లో సుప్రసిద్ధ కాకతీయ పాలకుడు మరి కాకతీయులలో గతి గొప్పవంటి గణపతి దేవుడిని మనం పూర్తిగా అధ్యయనం లేదా చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో రాణి రుద్రమ్మదేవి గురించి మనం క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంతకన్నా ముందుగా మనం టోటల్ ఒక 12 టాపిక్స్ ప్రొవైడ్ చేసాం. దానిలో మీరు ఏదైనా కొన్ని మిస్టేక్ పాయింట్స్ ఉంటే మనకు ఇన్ఫామ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ టోటల్ 12 టాపిక్స్ కూడా మీకు కేవలం 281 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఈ పీడిఎఫ్స్ కావాలి అంటే 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 6300498822లో. ఓకే, చూడండి, కాకతీయ పాలకుడు రాణి రుద్రమ్మదేవి. చూడండి, ఈ ఇమేజ్ పెట్టడానికి ఒక కారణం చూపిస్తాను. చూడండి, చిన్నగా జూమ్ చేద్దాం. చూడండి, రాణి రుద్రమ్మదేవి యుద్ధం చేస్తూ ఉంది, కానీ శత్రువు దాడి చేసినప్పుడు దీంతో మనకు అడ్డు పెట్టుకుంటుంది కత్తి చేసినప్పుడు. కానీ ఇక్కడ ఒక సింబల్ ఉంది, చూసారా? ఒక చిహ్నం అని చెప్పొచ్చు, గుర్తు. చూడండి, ఏం గుర్తుంది? ఇది వరాహం అండి. వరాహం, కాకతీయుల యొక్క రాజలాంఛనం వరాహం. ఓకే, కనపడుతుంది అనుకుంటే అందరికీ. చూడండి, ఇంకొంచెం జూమ్ చేస్తాను. ఇది వరాహం. ఈ సినిమాని తీసిన వారు గుణశేఖర్. ఆ సినిమా ఎవరు తీశారో డైరెక్ట్ పోయినకి అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్కి ఏ విధంగా యూజ్ ఉందో అని మనం ఆ రకంగా తీసేసుకోవాలి. ఓకే, వరాహం చూడండి ఎలా చేశారు అని. అది వరాహం. ఓకే, మన యూట్యూబ్ మీద పెట్టుకుంటే తమ్నేల్లో కూడా ఈ సింబల్ వేసి చూశాను, మీకు అర్థం అవ్వడానికి కోసమే. ఇది చూడండి, నేను ఇప్పుడు చూడలేదు, ఇందాక క్లాస్ చేస్తామంటే ఈ పిక్ కనపడింది, జూమ్ చేస్తే వరాహం సింబల్ ఉంది. అయితే కాకతీయులు ఒక్కరిదైనా ఈ వరాహ లాంఛనం ఇంకా ఎవరిదంటే గత ముందు టాపిక్లోంటి తూర్పు చాళుక్యుల యొక్క రాజలాంఛనం కూడా వరాహమే. ఇప్పటి క్లాస్లో కాకతీయుల యొక్క రాజలాంఛనం కూడా వరాహమే. నెక్స్ట్ ఈ కాకతీయ అనంతరం మనకు విజయనగర పాలకుల యొక్క అధికార లాంఛనం కూడా మనకు వరాహమే. ఓకే, చూడండి, మనకు కాకతీయ పాలకులది, కాకతీయుల కన్నా ముందు చదువుకుంటే తూర్పు చాళుక్యులది, నెక్స్ట్ మనం చదువుకుపోయే కాకతీయుల నుండి విజయనగర పాలకులది మొత్తం కూడా మనకు వారి యొక్క రాజలాంఛనం ఏంటయ్యా అంటే మనం వరాహం. ఏంటి? వరాహం. గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన చాలా ఛాన్స్ ఉన్నాయి, మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంతవరకు ఎగ్జామ్ పాయింట్స్ మనకు షార్ట్ కట్ అని గుర్తుపెట్టుకో. మన ఎగ్జామ్లో జాబ్ సంపాదించి చూస్తారు, నువ్వు షార్ట్ కట్ వాడేవారు ఎగతాలు చేసినవి గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఇబ్బంది పడకుండా అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, తక్కువ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే తక్కువలో తా ఉంది కాబట్టి తూర్పు చెప్పవచ్చు. కా చెప్పేసి కాకతీయులు చెప్పొచ్చు. వా కాబట్టి విజయనగర పాలకులు. వీరందరి యొక్క వరాహ లాంఛనం కూడా వీరి యొక్క రాజలాంఛనం అంతా కూడా మనకు ఏంటంటే అంటే వరాహం. చాలాసార్లు అడిగారండి, కన్ఫ్యూజ్ అవుతుంటాం, అందుకోసమే చెప్పాను. ఓకే, అయితే క్లాస్ స్టార్ట్ చేయే ముందు మనం గత క్లాస్ చేయటువంటి ఇక్ష్వాకు టాపిక్లో క్లాస్ చేసినప్పుడు కొంచెం టైపింగ్ మిస్టేక్ పడింది, కొంచెం కరెక్షన్ చేసుకోండి. శాసనాల ప్రకారం మొత్తం ఇక్ష్వాకు రాజులు 4 లేదా 4 మంది కలరు. మరి పురాణాల ప్రకారం ఇక్ష్వాకు రాజుల సంఖ్య 7 మంది కలరు. శాసనాలంటే కనుక ప్రత్యేకంగా నాగార్జునకొండ శాసనము మరియు జగ్గేపేట శాసనాల ప్రకారం మొత్తం ఇక్ష్వాకు రాజులు 4 లేదా 4 మంది కలరు. అలానే పురాణాలుగా మత్స్య పురాణం ప్రకారం మొత్తం ఇక్ష్వాకు రాజులు 7 మంది కలరు. మనం ఇక్కడ శాసనాల ప్రకారం 7 మంది ఇచ్చాం, పురాణాల ప్రకారం 4 ఇచ్చాను. కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్, టైపింగ్ మిస్టేక్ అని ఇది కరెక్షన్ చేసుకోండి. క్లాసెస్ వినేవారు కావచ్చు, లేదా వింటూ ఉన్నవారు, లేదా పీడిఎఫ్ తీసుకున్నవారు దీన్ని కరెక్షన్ చేసుకోండి. ప్రతి ఒక్క 1 మార్క్ మనకు ఇంపార్టెంట్. ఓకే, అంతకన్నా క్లాస్ స్టార్ట్ చేయముందు మీకు ఒక క్వశ్చన్, ఇవాళ ఒక క్వశ్చన్. రాణి రుద్రమ్మదేవికి రాయ గజకేసరి అనే బిరుదు చదివి ఉంటారు మీరు, రాయ గజకేసరి. అయితే రాణి రుద్రమ్మదేవికి గల రాయ గజకేసరి అనే బిరుదు ధరించింది కదా, ఈ బిరుదును ఆమెకు ఏ శాసనంలో కలదు, లేదా ఏ శాసనం ప్రస్తావించింది ఈ రాయ గజకేసరిని? మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఆన్సర్ని చేయండి. ఓకే, లెట్స్ క్లాస్ స్టార్ట్. రాణి రుద్రమ్మదేవి ఈమె క్రీస్తు శకం 1269 నుండి 1289 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఇయర్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే,
ఆంధ్రదేశ చరిత్రలో లేదా దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి మహిళా పాలకురాలు రాణి రుద్రమదేవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రదేశ చరిత్రలో మరియు దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి మహిళా పాలకురాలు ఎవరంటే మనకు రాణి రుద్రమదేవి. ఓకే, అలానే గణపతి దేవుని యొక్క కుమార్తె, గణపతి దేవుని యొక్క కుమార్తె ఈ రాణి రుద్రమదేవి. రుద్రమదేవి క్రీస్తు శకం 1269లో గణపతి దేవుని కాలంలో పురుష వేషధారణతో మీరు రాణి రుద్రమదేవి సినిమా చూసుంటే అర్థమైపోతుంది కదా. రుద్రమదేవి క్రీస్తు శకం 1269లో గణపతి దేవుని కాలంలో పురుష వేషధారణతో రుద్రదేవ మహారాజు, గత ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు ఏ పేరుతో అని, రుద్రదేవ మహారాజు అనే పేరుతో రాజ్యాధికారంకు వచ్చింది. ఏ సంవత్సరం? 1269. ఏ పేరుతో? రుద్రదేవ మహారాజు. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగినండి. రుద్రమదేవి యొక్క రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం గురించి పేర్కొన్న శాసనం దుర్గి శాసనం. ఇప్పుడు క్రీస్తు శకం 1269లో పట్టాభిషేకం చేసుకుంది. ఈమె పట్టాభిషేకం గురించి పేర్కొన్న శాసనం దుర్గి శాసనం. అయితే ఈ దుర్గి శాసనాన్ని వేయించిన వారెవరు? కాయస్థ వంశానికి చెందినటువంటి జెన్నిగ దేవుడు వేయించారు. దుర్గి శాసనాన్ని వేయించిన వారు జెన్నిగ దేవుడు, అయినా కాయస్థ వంశానికి చెందినవాడు. ఈ శాసనం మనకు రాణి రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం గురించి పేర్కొనడం జరిగింది. అయితే ఈ దుర్గి శాసనం రాణి రుద్రమదేవిని పట్లోధృతిగా వర్ణించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పట్లోధృతిగా వర్ణించినది. సార్ మరి పట్లోధృతి అంటే ఏంటి సార్? పట్లోధృతి అంటే ఈ కాలం నాటికి రుద్రమదేవికి ఇంకా పట్టాభిషేకం జరగలేదు, పట్టాభిషేకం నిర్వహించుకోలేదు అని అర్థం. ఓకే, పట్లోధృతి అంటేనే అదే అర్థం. ఓకే, మరి రుద్రమదేవికి రాయ గజకేశ్ అని పెడుతుంది కదా, అది దీంట్లో దానికి ఆన్సర్ కూడా చేయమని చెప్పాను. ఓకే, మీకు అందరికీ ఆన్సర్ కూడా నేను కూడా రిప్లై ఇస్తాను. ఓకే, రుద్రమదేవిని పట్లోధృతిగా వర్ణించిన శాస్త్రమే ఈ దుర్గి శాసనం. గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా గత ఎగ్జామ్ కూడా అడగదు. నిరవధ్యపురం యొక్క పాలకుడేంటి చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవికి వివాహం జరిగినది. రాణి రుద్రమదేవి యొక్క భర్త ఎవరు? చాళుక్య వీరభద్రుడు. ఈయన నిడదవోలు లేదా నిరవధ్యపురం యొక్క పాలకుడు, లేదా నిడవధుడు చాళుక్యరాజు అని కూడా అనవచ్చు. రాణి రుద్రమదేవికి మరియు వీరభద్రుడికి యొక్క సంతానమే. వీరికి 3 కుమార్తెలు కలరు. ఒకరు ముమ్మిడమ్మ మరియు రుయ్యమ మరియు రుద్రమ అనే 3 కుమార్తెలు కలరు. ఏం సార్ మనం ఇతర బుక్స్లో ఇద్దరినే చదువుకున్న మీరు సార్ ప్రత్యేకంగా 3 అని చెప్తున్నారు అంటున్నారు. ఓకే, వీరికి ముమ్మడమ్మ, రుయ్యమ, రుద్రమ అనే 3 కుమార్తెలు కలరు. కానీ వీరికి పురుష సంతానం అనేది లేదు. గణపతి దేవునిలాగానే వీరికి కూడా పురుష సంతానం అని లేదు. అయితే మొదటి కుమార్తె ముమ్మిడమ్మను కాకతీయ వంశస్థుడి మహాదేవునికి ఇచ్చి వివాహం చేసినారు. అలానే రెండవ కుమార్తె రుయ్యమను బ్రాహ్మణ సేనాధిపతి ఇందులూరి అన్నయ్య లేదా ఇందులూరి అన్నయ్య మంత్రికి ఇచ్చి వివాహం చేశారు. అలానే చివరి కుమార్తె రుద్రమ అని పేరే రుద్రమను యాదవ వంశానికి చెందిన రాజంటి ఎల్లాన దేవుడికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఓకే, 3 కుమార్తెలు. వీళ్ళు మొదటివారు ముమ్మిడమ్మ, 2 రుయ్యమ, 3వ వారు రుద్రమ. ముమ్మిడమ్మ భర్త మహాదేవుడు, రుయ్యం భర్త ఇందులూరి అన్నయ్య, రుద్రం భర్త ఎల్లాన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. రుద్రమదేవి తండ్రి వైపు అయితే కాకతీయ వంశానికి చెందినవారు, మరి భర్త వైపు అయితే చాళుక్య వంశానికి చెందినవారు. ఇవి మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను, ఈ ఎగ్జామ్లో అడగరు. ఓకే, తండ్రి వైపు కాకతీయ వంశం, భర్త వైపు చాళుక్య వంశానికి చెందినవారు. ఈమె శైవ మతాన్ని పాటించారు. రుద్రమదేవి మతం అంటే శైవ మతం. గుర్తుపెట్టుకోవాలి. రుద్రమదేవి యొక్క దీక్షా గురువు విశ్వేశ్వర పండితుడు లేదా విశ్వేశ్వర శంభు. గణపతి దేవుడి యొక్క దీక్షా గురువు కూడా విశ్వేశ్వర పండితుడే. ఈ విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర పండితుడు లేదా విశ్వేశ్వర శివగురువు యొక్క ప్రేరణతో రుద్రమదేవి శైవ మతాన్ని స్వీకరించింది. మల్కాపురం లేదా మల్కాపురం శాసనాన్ని వేయించిన వారే రుద్రమదేవి. ఈ మల్కాపురం శాసనం రుద్రమదేవి యొక్క చరిత్రకు ప్రధాన ఆధార శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రుద్రమదేవి తన దీక్షా గురువు ఎవరు? విశ్వేశ్వర శంభుకు
మందడం అనే గ్రామాన్ని దానం చేసింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మందడం అనే గ్రామాన్ని ఎవరికి దానం చేసింది? తన దీక్షాగురు అంటే విశ్వేశ్వర శంభుకు దానం చేసింది. ఏ గ్రామం అంటే మందడం. ఇచ్చిన వారు ఎవరు? రాణి రుద్రమ్మదేవి. ఏ శాసనం ప్రస్తావించింది? మల్కాపురం శాసనంలో. విశ్వేశ్వర శంభు ఈ మందడం అనే గ్రామం నందు ప్రసూతి వైద్యశాల, మెటర్నిటీ హాస్పిటల్ అంటాం కదా, ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేయడమే కాక విశ్వేశ్వర గోలకి మఠాన్ని అలానే విద్యా మండపాలను ఏర్పాటు చేశారు. ఈమె గ్రామాన్ని దానం చేస్తే విశ్వేశ్వర పండితుడు ఆ గ్రామంలో ఒక వైద్యశాల, అదే ప్రసూతి వైద్యశాల, మెటర్నిటీ హాస్పిటల్, విశ్వేశ్వర గోలకి మఠం మరియు విద్యా మండపాలను ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అంతా మనకు ముఖ్యం. నోట్ చూడండి, మల్కాపురం శాసనం, ఇటుగులపాడు శాసనం, పొందలూరు అనే ఈ 3 శాసనాలు కూడా వేయించిన వారు రుద్రమ్మదేవి. ఈ 3 శాసనాల్లో శైవ మఠాల్లోని విద్యా మండపాల యొక్క ప్రసక్తి కలదు. గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల కాలం నాటి విద్యా మండపాల గురించి పేర్కొనబడని శాసనం అడగవచ్చు. 3 శాసనాలు ఉన్నాయి కాబట్టి పేర్కొనబడిన 4వది మనకు ఆన్సర్ అవుతుంది. పేర్కొన్న శాసనం మల్కాపురం, ఇటుకులపాడు, పొందలూరు శాసనాలు. గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ రాజ్యంలో నియోగులు లేదా రాజ్యోద్యోగులు అని 72 మంది ఉండేవారు. వీళ్ళు 72 తొలి దశలో ఉన్నారు, తర్వాత 75 మంది అయ్యారు. చివరి కాకతీయ రాజు అంటే రెండో ప్రతాప 77 మందికి చేరడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ రాజ్యంలో ఉద్యోగులను నియోగులు అంటారు, వారిని రాజ్యోద్యోగులు అంటారు. వీరు మొత్తం ఎంతమంది? 72 మంది. వీరే నాయంకర్లుగా పిలువబడ్డారు. ఈ నియోగులపై అధిపతి బాహత్తర నియోగాధిపతి. ఈ నాయంకర్ల యొక్క అధిపతిని నాయకుడు. ఈ నాయకాధిపతిని నాయకుడు లేదా నాయంకరుడు అంటారు. వీరి యొక్క విధి ఏంటి? సైన్యాన్ని పోషించడం, సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సౌకర్యాలు కల్పించడం. వీరు ఈ నాయంకర్లు రాజు నుండి లేదా రాణి నుండి పొందినటువంటి గ్రామాలని నాయంకరాలు అంటారు. ఈ సైన్యంలో నుండి నాయంకర్లు రాజుల నుండి లేదా రాజుల నుండి సేవలు చేసే సైన్యానికి కొన్ని గ్రామాలను పొందుతారు. ఆ గ్రామాలని నాయంకరాలు అంటారు. రుద్రమ్మదేవి ప్రవేశపెట్టిన ఈ నూతన సైనిక విధానానికి పేరు నాయంకర విధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు స్టార్ మార్క్ వేసుకోవచ్చు. ఏంటి? నాయంకర విధానం. ఏ కాకతీయ పాలనకాలంలో నాయంకర విధానం ఏర్పడిందంటే మనకు రాణి రుద్రమ్మదేవి కాలంలో. ఆ నాయంకర వ్యవస్థని మనకు పటిష్టపరిచిన వారు, విస్తరించిన వారు అంటే చివరి కాకతీయ పాలన రెండవ ప్రతాపరుద్రుడిగా చెప్పవచ్చు. రుద్రమ్మదేవి ప్రవేశపెట్టింది నాయంకరం. తొలి దశలో 72 మంది, ఆ తర్వాత 75 మంది ఈ నాయంకరంలో ఉండేవారు. ఈ నాయంకర విధానం విస్తరించి పటిష్టపరిచిన వారే రెండవ ప్రతాపరుద్రుడు. అయితే రుద్రమ్మదేవి కాలంలో కొన్ని ముఖ్య సంఘటనలు లేదా కొన్ని దండయాత్రల గురించి మనం చూడడం జరుగుతుంది. ఒకటి, అంతర్గత తిరుగుబాట్లు, తూర్పు గాంగుల యొక్క తిరుగుబాట్లు, దేవగిరి యొక్క యాదవరాజులతో వైరము, పాండ్యులతో వైరము, కాయస్థ రాజులతో వైరము జరిగింది. ఈ సమయంలో రుద్రమ్మదేవి సమయస్ఫూర్తితో పాటు సైనిక బలం మరియు సమర్థత పొందవలసి ఉంటుంది. ఈ తిరుగుబాట్లు రుద్రమ్మదేవి ఈ అంతఃపుర కలహాలు, కుట్రలు, అనేక యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నోట్ చూడండి, చిత్తూరును పాలించే వారే వైదంబులు. ఈ వైదంబుల యొక్క రాజధాని చిత్తూరు జిల్లాలోని కలకడ లేదా కాలక్కడ అంటారు. కడపని పాలించే వారే కాయస్థ రాజ్యం వారు. వీరి యొక్క రాజధాని కడప జిల్లాలోని వల్లూరు. చిత్తూరును పాలించేవారే వైదంబులు, వీరి యొక్క రాజధాని కలకడ. కడపను పాలించేవారే కాయస్థ రాజ్యము, వీరి యొక్క రాజధాని వల్లూరు. గుర్తుపెట్టుకోవాలి, ఈ పేర్లు వస్తుంటాయి, అందుకు మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. రుద్రమ్మదేవి ఆమె యొక్క దండయాత్రలు, వాటిది అంతర్గత తిరుగుబాటు. ప్రతాప చరిత్రం అనే గ్రంథం ప్రకారం గణపతిదేవుని యొక్క మరణం తర్వాత రాణి రుద్రమ్మదేవి యొక్క సవతి సోదరుడి హరిహర దేవుడు మరియు మురారి దేవుళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ ఇద్దరు పేర్లు కూడా మనకు గత ఎగ్జామ్లో కూడా అడిగారు. రీసెంట్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో రుద్రమ్మదేవిని రాయ గజకేసరి అని పేర్కొన్న శాసనం అడిగారు. అందుకే మీకు క్వశ్చన్ ఇచ్చాను, దానికి ఆన్సర్ చేయండి. ఓకే, ఎవరు తిరుగుబాటు చేసిన వారు ఎవరు? హరిహర దేవుడు, మురారి దేవులు. నోట్ చూడండి, ఈ ప్రతాప చరిత్రం అనే గ్రంథాన్ని రాసిన వారు ఏకాంబ్రనాథుడు. ఈ గ్రంథాన్ని కూడా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రేచర్ల ప్రసాదిత్యుడు మరియు కాయస్థ జన్నిక దేవుడు మరియు కాయస్థ కనహర్గ దేవుడు
కాయస్థ అంబయ్య దేవుడు గోన గన్నారెడ్డి వంటి సేనాల సహాయంతో వారి తిరుగుబాటును రాణి రుద్రమ్మదేవి అణిచివేసింది. ఎవరి యొక్క నాయకత్వంలో? రేచల ప్రసాదిత్యుడు, కాయస్థ జన్నిక దేవుడు, కాయస్థ కన్నర దేవుడు, కాయస్థ అంబయ్య దేవుడు మరియు గోన గన్నారెడ్డి వంటి వీరి యొక్క సహాయంతో వారి అణిచివేసింది. మరియు వీరి గల రాయ స్థాపనాచార్య వంటి బిరుదులు ఈ రకమైన పరిస్థితులను సూచిస్తున్నాయి. వీరికి సహాయం చేసినందుకు వీరందరికీ కూడా ఈ బిరుదులు రాయ స్థాపనాచార్య బిరుదులు ఉండడం జరిగింది. నోట్ చూడండి, వెలుగోటి వారి వంశావళి ఈ గ్రంథంలో లేదా ఇందులో రేచల్ల ప్రసాదిత్యునికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య మరియు రాయ పితామహాంక అనే బిరుదులు కలవు. ఇది కూడా ఇంపార్టెంట్. వెలుగోటి వారి వంశావళిలో రేచల్ల ప్రసాదిత్యునికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య మరియు రాయ పితామహంక అనే బిరుదులు కలవు. ఇక్కడ చూడండి, అయితే ఈ వెలుగోటి వారి వంశావళి అని రాసిన వారు ఎన్ వెంకటరమణయ్య, నేలటూరి వెంకటరమణయ్య గుర్తుపెట్టుకోవాలి. మరియు కన్నర దేవుడు అంబయ్య దేవులకు వారి శాసనాల్లో రాయ స్థాపనాచార్య అనే బిరుదులు కలవు. క్రీస్తు శకం 1266 నాటి త్రిపురాంతకం శాసనంలో మల్లయ్య ప్రగడ తాను గణపతి దేవునికి సామాంతుడని చెప్పుకున్నాడు. నోచుకోండి, ఈ త్రిపురాంతకం శాసనాన్ని వేయించిన వారు మల్లయ్య ప్రగడ. క్రీస్తు శకం 1266 నాటి త్రిపురాంతక శాసనంలో మల్లయ్య ప్రగడ నేను గణపతి దేవుని యొక్క సామాంతుని చెప్పుకున్నాడు. ఈ శాసనాన్ని వేయించిన వారు కూడా మల్లయ్య ప్రగడ. క్రీస్తు శకం 1269 నాటి కాయస్థ జన్నిక దేవుడి యొక్క దుర్గి శాసనం రాణి రుద్రమ్మదేవిని పట్లోధృతిగా వర్ణిస్తుంది. చూడండి, ఇక్కడ పట్లోధృతి అనగా చెప్పాను కిందాక, పట్లోధృతి అనగా అప్పటికి రుద్రమ్మదేవికి పట్టాభిషేకం జరగలేదు అని అర్థం. ఓకే అని, మరియు రాజ్య కిరీటాన్ని రుద్రమ్మదేవి ధరించలేదు అని అర్థం. పట్లోధృతి అనగా అప్పటికి రుద్రమ్మదేవి పట్టాభిషేకం జరగలేదని లేదా రాజ్య కిరీటాన్ని రుద్రమ్మదేవి ధరించలేదు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి, పట్లోధృతి అంటే అది అర్థం అండి. నోట్ చూడండి, దుర్గి శాసనాన్ని క్రీస్తు శకం 1269లో కాయస్థ జన్నిక దేవుడు వేయించారు. బహుశా అనంతరం అచిరకాలానికే గణపతి దేవుడు మరణించడంతో రుద్రమ్మదేవి పట్టాభిషేకం జరుపుకొని ఉండొచ్చు. అంటే ఈ సంవత్సరం నాటికి చివరిలో కావచ్చు, మిడిల్ కావచ్చు, గణపతి దేవుడికి మరణం తర్వాత ఈమె అధిష్ఠించవచ్చుగా పట్టాభిషేకం జరుపుని చెప్తున్నారు. రుద్రమ్మదేవి సింహాసనం అధిష్ఠించడాన్ని ఆమె యొక్క దాయాదులు ప్రతిఘటించారు. దీని అవకాశం తీసుకొని పొరుగున్న శత్రువులు కాకతీయ రాజ్యభాగం ఆక్రమించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది. అందుచేత రుద్రమ్మదేవి పాలనాకాలం అంతా యుద్ధాలతోనే సరిపోయింది. నెక్స్ట్, తూర్పు గాంగుల యొక్క తిరుగుబాట్లు. రుద్రమ్మదేవి దాయాదుల తిరుగుబాటు అణిచివేయడంలో నిమగ్నమైన సమయంలో తూర్పు గాంగ వంశానికి చెంది నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. నోట్ చూడండి, క్రీస్తు శకం 1262లో ద్రాక్షారామ శాసనం ప్రకారం క్రీస్తు శకం 1262 నాటి ద్రాక్షారామ శాసనం ప్రకారం తూర్పు గాంగ వంశానికి చెంది నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇయర్ ఇంపార్టెంట్, ఆక్రమించిన ప్రాంతం ఇంపార్టెంట్, ఏ శాసనం పేర్కొంది కూడా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే క్రీస్తు శకం 1274లో నరసింహదేవుడు మరొకసారి అనగా రెండవసారి వేంగిపై దాడి చేయడం జరిగింది. మొదటిసారి 1262, రెండవసారి 1274 క్రీస్తు శకం. ఏ ప్రాంతం? వేంగి. ఈ సమాచారం ఇచ్చింది ద్రాక్షారామ శాసనం. ఈ దండయాత్రలో ఈ శాసనం వేయించిన వారు మొత్తం క్లారిటీకి ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు నేను, అర్థమవుతుందా? ఈ దండయాత్రలో నరసింహదేవుడు వడ్డారి మత్స్యవంశపు రాజేంటి అర్జునుతో కలిసి దండయాత్ర చేశాడు. ఈ 1270 నాటి వేంగి దండయాత్రలో ఈ నరసింహదేవుడు వడ్డరి మత్స్యవంశ రాజంటి అర్జునుతో కలిసి దండయాత్ర చేశారు. అంటే నరసింహదేవుడికి మత్స్యవంశాలు సపోర్ట్ చేయడం జరిగింది. కాకతీయ సేనాలు మరియు నరసింహదేవుని సైన్యాల మధ్య గోదావరి తీరంలో గోదావరి యుద్ధం జరిగింది. అయితే కాకతీయ సేనాలు ఏంటి పోతి నాయకుడు మరియు ప్రోలి నాయకులు గోదావరి తీరం వంటి గాంగులు మరియు మత్స్యవంశ సంయుక్త సైన్యంను ఓడించారు. అంటే నరసింహదేవుని యొక్క సైన్యం ఓటమి చెందింది. ఈ విజయానికి గుర్తుగా పోతి నాయకునకు గణపతి మత్త మాతాంగ సింహ
గణపతి మత్త మాతాంగ సింహాని ప్రోలి నాయకుడుకు ఒడ్డియరాయ మానవర్ధన. ఈ గోదావరి నది తీరంలో జరిగే యుద్ధంలో పోతి నాయకుడికి గణపతి మత్త మాతాంగ సింహ, ప్రోలి నాయకుడికి ఒడ్డియరాయ మానమర్దన అనే బిరుదులను ధరించడం జరిగింది. వీరి యొక్క వ్యక్తులు ఇంపార్టెంటే, వారి యొక్క బిరుదులు కూడా ఇంపార్టెంటే. క్రీస్తు శకం 1278 నాటికి వేంగిలో కాకతీయ అధికారం చలామణి అయిన నిదర్శనాలు అనేవి లేవు. కానీ పోతి నాయకుడు మరియు ప్రోలి నాయకుల ఆధిపత్యంలో కాకతీయ సైన్యం నరసింహదేవుని కుమారుడి వీరభానుదేవుడు అతని మిత్రుడి వడ్డారి మత్స్యనాయకులను ఓడించి తనవేసి వేంగిలను తిరిగి కాకతీయ అధికారం నెలకొల్పారు. ఎవరు? పోతి నాయకుడు మరియు ప్రోలి నాయకుడు. ఓకే. గోదావరి సరిహద్దుల్లో భద్రత సాధించిన తర్వాత రుద్రమదేవి దక్షిణం వైపుగా తగిన జాగ్రత్తలను తీసుకోవడం జరిగింది. తిరుపతి మరియు నందలూరులోని పాండ్యుల శాసనం ప్రకారం పాండ్యులు నెల్లూరు రాజ్యంతో పాటు కాయస్థ రాజ్యాన్ని కూడా జయించడం జరిగింది. అయితే రుద్రమదేవి సామంత నాగదేవుని యొక్క నాయకత్వంలోని కాకతీయ సైన్యంను నెల్లూరుపై పంపింది. ఎవరి నాయకత్వంలో? నాగదేవుని నాయకత్వంలో. ఈ సామంత నాగదేవుడు మహారాజు పాండ్య ప్రతినిధి వీరరాజేంద్ర చోళుని నెల్లూరు నుండి పారదోలడం జరిగింది. కలకడ కేంద్రంగా గల వైదంబులు బెడదగా మిగిలిపోయారు. దీంతో క్రీస్తు శకం 1268 నాటి కాయస్థ జన్నిగ దేవుడు పాండ్యులను కలకడ నుండి పాలించే వైదమును పూర్తి తొలగించి తన అధికారాన్ని కొనసాగించారు ఈ కాయస్థ జన్నిగ దేవుడు. క్రీస్తు శకం 1272 సంవత్సరంలో ఈ జన్నిగ దేవుడు తమ్ముడేంటి అంబయ్య దేవుడు అధికారం చేపట్టే వరకు వైదంబుల బెడద అంతా ఇంత కొనసాగుతూనే ఉన్నది. క్రీస్తు శకం 1272 నాటి పాకనాటిలో కాయస్థులు బలవంతులుగా అంటే శక్తివంతులుగా రూపొందారు. ఓకే. నెక్స్ట్ దేవగిరి యాదవరాజులతో వైరం. యాదవ ప్రభులు కాకతీయ రాజ్యంలో ఒక స్త్రీ పాలన చేయడం జీర్ణించుకోలేక దాడి చేయడం జరిగింది. ఓకే. యాదవరాజులు ఈ దండయాత్ర ఫలితంగా ఉభయ పక్షాలు ఆధారంలోని సమాచార పరస్పరం అనేది మనకు విరుద్ధంగా ఉంది. సమాచారం చూడండి. యాదవరాజు మహదేవుడు కాకతీయుల యుద్ధ గజాలను పంచమహాశబ్దాలను సంగ్రహించి శ్రీ అనే నెపంతో రుద్రమదేవిని వధింపగా విడిచిపెట్టిన ఒక సమాచారం కలదు. యాదవరాజు మహాదేవుడు కాకతీయుల యొక్క యుద్ధ గజాలను సంగ్రహించి శ్రీ అనే నెపంతో రుద్రమదేవిని వధింపగా వదిలివేశానని చెప్పి తన యొక్క పేర్కొనడం జరిగింది యాదవరాజు మహాదేవుడు. అయితే రుద్రమదేవి పేర్కొన్న సమాచారం చూడండి. రుద్రమదేవి యాదవ మహాదేవుని ఓడించి తన యొక్క రాయదండి దేవగిరి వరకు యాదవరాజును తరిమివేసి యుద్ధ నష్టపరిహారంగా పెద్ద మొత్తాన్ని మహాదేవు నుండి గ్రహించని మనకు ప్రతాప చరిత్రని తెలుపుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దేవగిరి అనేది మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. ఈ దేవగిరి యొక్క మార్గమధ్యంలో ఉండి బీదర్ ఎక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉండి చూడండి. ఈ దేవగిరి యొక్క మార్గమధ్యంలో ఉన్న బీదర్ కోటపై దాడి చేసి కోటను ఆక్రమించ జరిగింది రుద్రమదేవి. ఈ బీదర్ కోట యొక్క కోటలపై ఒక శిలాశాసనాన్ని వేయించింది. ఆ శాసనమే బీదర్ కోట శాసనం. వేయించిన వారు రుద్రమ్మదేవి. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసనం గురించి కూడా మనకు క్లారిటీకి ఇచ్చాను శాసనంలో, చెక్ చేసుకోండి ఒకసారి. ఇటీవల లభించిన తెలంగాణలోని పలు ప్రాంతంలో యాదవుల యొక్క బంగారు మరియు వెండి నాణ్యాలవి లభ్యమయ్యాయి. ఈ నాణ్యాలపై కాకతీయుల యొక్క వరాహలాంఛనం ముద్రితమైనందున ఈ నాణ్యాలు ప్రతాపచరి సమాచారాన్ని బలపరుస్తున్నాయి. చూడండి, ఇందాక చెప్పాను కదా ఒక వరాహలాంఛనం అని. కాకతీయుల వరాహలాంఛనమే, తూర్పు వాళ్ళ వరాహలాంఛనమే, విజయనగర రాజు కూడా వరాహలాంఛనమే. అందుకే మీకు ఆ బొమ్మ చూపించడం జరిగింది. ఓకే. పిక్చర్ మనం ఇలా చదవడం కన్నా కూడా కొంచెం చూస్తే కొన్ని గుర్తుంటాయండి ఎగ్జామ్కి, అందుకోసం చూపించాను మీకు. రుద్రమదేవి రాయగజకేసరి అనే బిరుదును ధరించింది. ఈ రాయగజకేసరి బిరుదు ఏ శాసనంలో ప్రస్తావించింది? మీకు క్వశ్చన్ని ఆన్సర్ చేయండి ఖచ్చితంగా. దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఓకే. కృష్ణా జిల్లాలోని కైకలూరు ఉంది. ఆ కైకలూరుని రాచపట్టణం ఉంది. ఆ రాచపట్టణం దొరికినటువంటి యాదవుల నాణ్యాలు కూడా రుద్రమదేవి యొక్క విజయాల గురించి తెలుపుతున్నాయి. ఇక నోట్ చూడండి. ఈ నాణ్యాలు ఎక్కడ? కృష్ణా జిల్లాలోని కైకలూరు రాచపట్నం తోటి దొరికిన నాణ్యాల కుప్పలో కొన్ని నాణ్యాలు దొరికాయి. ఆ నాణ్యాల కుప్పలో సింగన,
కన్హప, మహాదేవ, శ్రీరామ అనే పేరుతో నాణ్యాలు కలవు. కొన్ని నాణ్యాలు దొరికాయి. ఆ నాణ్యాలు అనేవి ఈ పేర్లతో సింగనానే నాణ్యము, కనహప అనే నాణ్యము, మహాదేవ, శ్రీరామ్ అనే పేరుతో కొన్ని నాణ్యాలు కలవు. ఎక్కడ లభ్యమయ్యాయి? కృష్ణా జిల్లాలోని కైకలోని రాజపట్నము దొరికాయి. కాకతీయ సామంత పదవుల్లో పలువురు యాదవ రాకుమారులు కూడా చేరారు. వీరిని కూడా చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ పాండ్యులతో వైరం. కాకతీయ సామ్రాజ్యం యొక్క దక్షిణ ప్రాంతంలో విపత్కరమైన దారుణ పరిమాణాలు జరగడం జరిగింది రుద్రమదేవి యొక్క పరిపాలన కాలంలో. ముత్తుకూరు యుద్ధానంతరం నెల్లూరు రాజ్యం పాండ్యుల వశమై వారి సామంతుల పాలనలోకి పోయింది. ఎప్పుడు జరిగింది ముత్తుకూరు యుద్ధం అండి? క్రీస్తు శకం 1263. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కడపలో ఉన్నటువంటి నందలూరు మరియు తిరుపతి క్షేత్రంలోని పాండ్యుల యొక్క శాసనం బట్టి వల్లూరు కాయస్థ రాజ్యం కూడా పాండ్యుల యొక్క వశమైనది. నెల్లూరును కాకతీయ సేనాని మహామండలేశ్వరంటి నాగదేవ మహారాజు వశపరుచుకున్నాడు ఈ ప్రాంతాన్ని. కానీ నెల్లూరు నందు కాకతీయుల అధికారము ఎంతో కాలమని నిలవలేదు అని చెప్పచ్చు. నెల్లూరును పాండ్యుల యొక్క సామంతుడి తెలుగు చోడులు ఆక్రమించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ వల్లూరు రాజ్య ప్రాంతాలను కలుకడ వైదింబరాజు భుజబలం అయిన వీరనారాయణ నుండి కాయస్థ జన్నిగ దేవుడు జయించి ఆక్రమించాడు. ఏంటిది? వల్లూరు రాజ్య ప్రాంతాలను కలకడ వైదంబరాజు ఏంటి, భుజబలం ఏంటి, వీరనారాయణ నుండి కాయస్థ జన్నిగ దేవుడు జయించి ఆక్రమించాడు ఈ ప్రాంతాన్ని. ఈ వల్లూరు పాండ్యాధికారం నుండి విముక్తి పొందినది అప్పుడు కాయస్థ వంశం వారికి వచ్చిందని చెప్పవచ్చు. కాయస్థుల యొక్క తిరుగుబాట్లు. కాయస్థ వంశ స్థాపకుడు కాయస్థ గంగయ్య, దీన్ని గంగయ్య సాహిని అంటారు. వీరి యొక్క రాజ్యం పాకనాడు, కడప ప్రాంతం ఉంటుంది కదా, పాకనాడు. గంగయ్య సాహిని యొక్క మేనల్లు జన్నిగ దేవుడు, త్రిపురారి దేవుడు, కన్నర దేవుడు, అంబయ్య దేవుడు. గత క్లాస్లో కూడా చెప్పాను వీరి గురించి. అయితే వీరందరిలో గల గొప్పవాడు అంబయ్య దేవుడు. క్రీస్తు శకం 1270 మరియు 72 మధ్యకాలంలో జన్నిగ దేవుడు, అతని అనంతరం త్రిపురారి దేవుడు కాకతీయ సామంతులుగానే పరిపాలించడం జరిగింది. కానీ త్రిపురారి దేవుడు తర్వాత సింహాసనం ఎక్కించిన అంబయ్య దేవుడు రుద్రమ్మదేవిని ధిక్కరించి స్వతంత్ర కాయస్థ రాజ్య స్థాపనకు పూనుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి, అంబయ్య దేవుడు రుద్రమ్మదేవి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అంబయ్య దేవుడు కూడా మొదట్లో కాకతీయులకు విధేయుడే, అలాగే సామంతుడిగా అనుకూలంగా ఉన్నారు. రుద్రమ్మదేవి యొక్క ఇక్కట్లు అతని యొక్క యుద్ధాల వంటి బహుశా అతనిలో స్వాతంత్ర కాక్షను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి అంబయ్య దేవుని. కాయస్థుల తిరుగుబాట్లు రుద్రమ్మదేవి యొక్క పరిపాలన కాలంలో జరిగిన ఎంతో ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. కడప మండలాధిపతి ఏంటి కాయస్థ గంగయ్య సాహిని, అతని మేనల్లు జన్నిగ దేవుడు, త్రిపురారి దేవుళ్ళు కాకతీయులకు తమ విధేయతను వ్యక్తం చేయడం జరిగింది. క్రీస్తు శకం 1272లో గంగయ్య యొక్క మేనలుంటి మిస్టేక్ ఏందండి, గంగయ్య యొక్క మేనలుడు ఏంటంటే అంబయ్య దేవుడు రాజ్యానికి రావడం జరిగింది. గంగయ్య సాయం తర్వాత అంబయ్య దేవుడు 12లో రాజ్యానికి వచ్చాడు. అంబయ్య దేవుడు రుద్రమదేవి పరిపాలన వ్యక్తిగతంగా అంగీకరించలేదు. దీంతో క్రీస్తు శకం 1285 సంవత్సరంలో కంచి యొక్క విజయగొండ గోపాలు మరణించాక అంబదేవుడు కాకతీయుల కాకతీయుల యొక్క సామంతత్వానికి స్వస్తి చెప్పి నేను సామంతిగా అని చెప్పి నెల్లూరులో తన మధుడి మనుమగొండ గోపాలని రాజుని చేశారు నెల్లూరు ప్రాంతంలో. ఓకే. దీంతో జటావర్మ సుందరపాండుని సేనాని కాకతీయుల సామంతుడి కొప్పరింజుని చంపి దక్షిణాంధ్రలో కాకతీయుల పాలనను అంతం చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ. క్రీస్తు శకం 1290 నాటి కాయస్థ అంబదేవుని యొక్క త్రిపురాంతిక శాసనం ఈ అంబదేవుని యొక్క విజయ పరంపరను వర్ణిస్తుంది. అంబదేవుడు 75 మంది కాకతీయ నాయకులను ఓడించి కాయస్థ రాజ్యాన్ని విస్తరింపచేశారు. అంబదేవుడు గురిజాల లేదా గురిందాల వంటి అంటే ఈ ప్రాంత పరిపాలకుడు రాయమల్ల హస్ర శ్రీపతి గణపతిని ఓడించారు. ఎవరు? అంబదేవుడు కలకడ వైదుంపాల వంటి సోమి దేవులను వారి మిత్రుడి గుత్తి పురాది వంటి అల్లుగంగను కూడా ఓడించడం జరిగింది. ఈ పదాలు మొత్తం మనకు తెలుగు అకాడమీ మరియు బిఎస్ఎల్ హనుమంతరావు మరియు ఇవన్నీ ఉంటాయండి, మీకు ఎక్కడ కనపడవు కూడా. ఏరువ మనుమిల్లి దేవుణ్ణి వధించి ఏరువనాను కూడా ఆక్రమించాడు.
కొప్పరింజును వధించి పెండేకలను ఆక్రమించి కాడవరాయ విధ్వంసగా అనే బిరుదును ధరించారు. ఎవరు? అంబయ్య దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. కాడవరాయ విధ్వంస బిరుదు ఎవరిది? అంబయ్య దేవుడు. ఎవరిని వధించానికి ఎవరిని? కొప్పరింజుని వధించి పెండేకలను ఆక్రమించేశారు. ఈ విజయాలతో గండికోట, ములికినాడు, రేనాడు, సకిలనాడు, ఏరువ, పొత్తపినాడు ఈ కాయస్థ రాజ్యంలో చేరడం జరిగాయి. అయితే నెల్లూరులో మనమగొండ గోపాల్ని సింహాసనం ఎక్కించి అంబదేవుడు అతని సామంతుడిగా చేసుకోవడం జరిగింది. అంబదేవుడు తన అధికారం పునరుద్ధరించడానికి దండెత్తి వచ్చిన పాండ్యులను కూడా ఓడించి పారద్రోలాడు. దీనితో ఆంధ్రదేశ దక్షిణ ప్రాంతంలో సువిశాలమైన స్వతంత్ర కాయస్థ రాజ్యం బలపడి కాకతీయ సార్వభౌమత్వానికి భంగం అనేది కలిగింది. ఈ అంబయ్య తిరుగుబాటును రుద్రమదేవి సహించలేక మల్లికార్జున నాయకుడి యొక్క నాయకత్వంలో ఒక సైన్యాన్ని రుద్రమదేవి అంబయ్య దేవునిపైకి పంపడం జరిగింది. దీంతో క్రీస్తు శకం 1295 వరకు రుద్రమదేవి జీవించి ఉందని అంబయ్య తిరుగుబాటు అనచడం ఆమె పాలనలో జరిగినదని అభిప్రాయం ఉండేది. కానీ క్రీస్తు శకం 1289 నాటి నల్గొండ జిల్లాలోని చందుపట్ల శాసనంలో అంబయ్య దేవుడు రుద్రమదేవిని ఆమె సైన్యాధిపతి మల్లికార్జున నాయకుని వధించినట్లు చెప్పుకున్నాడు. ఈ శాసనం ఇంపార్టెంట్. రుద్రమదేవి యొక్క మరణం గురించి తెలిపే శాసనం చందుపట్ల శాసనం. ఓకే, సంవత్సరం 1289 గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి క్రీస్తు శకం 1289 నాటికి మరణించినట్లు తెలుస్తుంది. సమాచారం ఈ శాసనం కూడా ఈ చందుపట్ల శాసనం. చందుపట్ల శాసనంను రుద్రమదేవి మల్లికార్జున నాయక యొక్క పుణ్యార్థం చేసిన ధర్మాన్ని నమోదు చేసింది ఆ శాసనంలో. రుద్రమదేవి నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనప్పటికీ మంచి సామర్థ్యంతో మంచి పరిపాలన నిర్వహించి ఓరుగల్లు కోటను దుర్భేద్యంగా మహాగొప్పగా తీర్చిదిద్దింది. అయితే ఈ ఓరుగల్లు కోటకు మరమ్మతు చేయించి రాతి కోటకు లోపలి వైపున మెట్లు కట్టించింది. మరియు మట్టి కోటకు అగర్తను, బురుజులను కూడా నిర్మించి ఓరుగల్ను గొప్పగా తయారు చేసింది. అయితే ఈ రుద్రమదేవి పాలనాకాలం యొక్క చివరి దశలో ఆంధ్రదేశాన్ని ఒక వెనీస్ లేదా ఇటలీ యాత్ర సందర్శించాడు. ఆయనే మార్కోపోలో. ఇంపార్టెంట్. ఇలా రాసిన గ్రంథం ది ట్రావెల్స్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మార్కోపోలో ఎక్కడ దించాడంటే ఆంధ్రదేశంలో కూడా మోటుపల్లి ఓడరేవులో దిగాడు లేదా మోటుపల్లి సందర్శించాడు. ఈ మోటుపల్లి ఇది ప్రకాశం జిల్లాలో కలదు. చూడండి, నోట్ చూడండి. రెండో మనమసిద్ధి గణపతిదేవుడికి ఈ మోటుపల్లి ఓడరేవును ఇవ్వడం జరిగింది. గణపతిదేవుడి క్లాసులో అతన్ని తిరిగి నెల్లూరు సింహాసనం కూర్చునేందుకు అని కృతజ్ఞతాభావంతో ఈ రెండో మనమసిద్ధి ఈ మోటుపల్లి ఓడరేవును గణపతిదేవుడికి బహుమానంగా ఇవ్వడం జరిగిందని గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఈ మార్కోపోలో రుద్రమదేవి కాలంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందని, ఆ కాలం నాటి పరిశ్రమలు వాణిజ్యం అభివృద్ధిలో ఉన్నాయని వర్ణించాడు. ఈ సమాచారం కూడా గత ఎగ్జామ్లో ఆడడం జరిగింది. ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తాం. నెక్స్ట్ మన చివరి కాకతీయ పాలకుడు రెండవ ప్రతాపరుద్దు క్లాస్ చేస్తాం. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందుగా చెప్పాను కదా, కాకతీయ రాణి రుద్రమదేవికి రాయ గజకేసరి అనే బిరుదు ఏ శాసనంలో ప్రస్తావించింది? ఓకే, మీ ఆన్సర్ని ఖచ్చితంగా తెలియచేయండి. ఓకే, చెప్పాం కదా, 12 టాపిక్స్ అని చెప్పాం, 281 ప్రైజ్ అని చెప్పామండి. ఓకే, ఈ యొక్క పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక మనకు 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చెప్తున్నాను, మనం అందించే పీడిఎఫ్ ఏదో బిట్స్ వైజ్గా పాయింట్ వైజ్ కాదండి, టోటల్ కంటెంట్తోనే ఇస్తున్నాం. కాబట్టి మీకు పీడిఎఫ్ కంటే ఒకసారి వీడియో చెక్ చేశాక తీసేసుకోండి. ఎక్కడో తీసేసుకున్నా మోసపోయండి. నేను మోసం చేయాల్సిన అవసరం లేదండి. క్లాసెస్ వినండి. మనం చెప్పే పూర్తి టాపిక్ మన టోటల్గా బిఎస్ఎల్ హనుమంతరావు తెలుగు అకాడమీ మరియు తెలుగు అకాడమీ ఎంఏ ఏపీ హిస్టరీ బుక్స్ సోర్స్తో మనకు చేయడం జరుగుతుంది. మోడర్న్కి పి రఘునాథ్ సార్ బుక్స్తో తెలుగు అకాడమీ మనకు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.